నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవు. ఢిల్లీ పెత్తందారులు దండయాత్రకు వస్తున్నారన్న రేవంత్. ఏపీని పాలించేది బీజేపీనే. స్టీల్ ప్లాంట్ను జగన్ పట్టించుకోలేదన్న షర్మిల. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఒంగోలు ఎంపీ. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాగుంట. ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత. 7 రోజుల కస్టడీకి అనుమతించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా. కేసీఆర్తో కలిసి పనిచేస్తానన్న మాజీ ఐపీఎస్. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024 और डेट ऑफ पोल वुड बी 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. లోక్సభకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశ మే 7న జరగనున్నాయి. ఇక 4వ దశ ఎన్నికల పోలింగ్ మే 13న, 5వ దశ ఎన్నికల పోలింగ్ మే 20న నిర్వహించనున్నారు. అలాగే 6వ దశ ఎన్నికల పోలింగ్ మే 25న, 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనున్నాయి. చివరిగా జూన్ 4న లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, 55 లక్షల ఈవీఎంలతో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 24, టీఎంసీ 22 సీట్లు గెలిచాయి. అయితే ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
మొత్తానికి దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల తేదీలు వచ్చేయడంతో దేశంలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. మరి దేశ ప్రజలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. ఎన్నికల వేళ లోకల్ నాన్ లోకల్ రాజకీయం, టికెట్ ఓ చోట, సంబరాలు మరో చోట, స్థానికుల ఆగ్రహాల మధ్య గెలుపోవటంలో ఉత్కంఠ. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రంజుగా ఆసక్తిగా సాగుతోన్న పొలిటికల్ గేమ్ కిక్ ఏంటో, ఆ వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకల్ నాన్ లోకల్ రాజకీయం కాకరేపుతుంది. అలకలు ఆగ్రహాలతో రసవత్తరంగా సాగుతుంది. పార్టీ ఫిరాయించడంతో వాసంశెట్టి సుభాష్ ని రామచంద్రాపురం టికెట్ వరించింది. వైసీపీ నాయకత్వంతో ఉన్న విభేదాలతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తెద్దం పుచ్చుకున్నారు వాసంశెట్టి. అయితే పచ్చకండవా కప్పుకున్న కొన్నాళ్లలోనే చంద్రబాబు మనసులో పడ్డారు వాసంశెట్టి. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఈ క్షణం కోసమే ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారిని కాదని ఎన్నికల బరిలో అవకాశం కల్పిస్తూ వాసంశెట్టికి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. రామచంద్రాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాసనమండలి మాజీ వైస్ చైర్మన్, టీడీపీ పార్టీ సీనియర్ నేత అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేతను కాదని వాసంశెట్టికి సీటు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత కల్లోలో మాత్రమే నడవగా ఈ పరిణామాలతో లోకల్ నాన్ లోకల్ అనే పొలిటికల్ ఫైట్ షురూ అయింది. అంబేద్కర్ జిల్లాలో అమలాపురం ముచ్చటేంటి, అక్కడ నివాసికి ఇక్కడ సీటేంటి అన్న అంశం పచ్చ సైన్యంలో రాజకీయ రగడకు దారితీసింది. వాసంశెట్టికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే తమ వ్యతిరేకతను వెలగక్కుతున్నారు. మరోవైపు వాసంశెట్టికి టికెట్ కన్ఫర్మ్ కాగానే రామచంద్రాపురంలో వ్యతిరేకత ఎదురవుతుంటే అమలాపురంలో మాత్రం బాణసంచాలు కాలుస్తూ ఆయన అనుచరులు హంగామా చేశారు. స్వీట్లు పంచుకుని సంతోషంతో కేరింతలు కొట్టారు. అయితే ఈ పరిణామంతో ఎక్కడో సీటుకి ఇక్కడ హడావుడి ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. రామచంద్రాపురంలో కనీసం నివాసం లేని నాన్ లోకల్ పర్సన్ ఎలా గెలుస్తారన్న సెటైర్లు వేస్తున్నారు. స్వయంగా అయిన వర్గాల్లో కొందరే ఈ కామెంట్స్ చేస్తున్నారు. రామచంద్రాపురంలో టీడీపీ నుంచి వాసంశెట్టి బరిలో ఉంటే అటువైపు అంటే వైసీపీ నుంచి రాజకీయ ఉద్దండలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ పోటీకి సై అంటున్నారు. దశాబ్దాలుగా స్థానికంగా ఎంతో రాజకీయ పలుకుబడి ఉన్న సుభాష్ చంద్రబోస్ ను ఢీకొట్టడం అంత సులువేం కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు. పైగా పిల్లి సుభాష్ కు తోడుగా సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులు ఉన్నారు. దీంతో ఆయన సామాజిక వర్గం కాపులు తోట త్రిమూర్తులతోనే ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తుండటంతో వాసంశెట్టికి విజయం కష్టసాధ్యమన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ పరిణామాల మధ్య అమలాపురం నుంచి రామచంద్రాపురానికి జంప్ అయిన వాసంశెట్టికి పచ్చ సైన్యం అండగా ఉంటుందా, లేదంటే నాన్ లోకల్ ఎఫెక్ట్ కొంప ముంచుతుందా? పిల్లి సుభాష్ తనయుణ్ణి ఢీకొట్టి విక్టరీ సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. సామాన్య కుటుంబం నుండి తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సాపురంలో ఎంపీగా గెలిచి సీఎం జగన్కు బహుమతిగా ఇస్తారని అంటున్న ఉమాబాలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలని ఇవాళ అధికరించడం జరిగింది. ఇప్పుడు వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు అధికారంగా ప్రకటన రావడం జరిగింది కదమ్మా. ఇప్పుడు జనాల్లో అభిప్రాయం ఏంటంటే జనాల్లో చక్కటి స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచుకి టికెట్ వచ్చినట్టుగా భావిస్తూ మరి నేను ఇక్కడ ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యి వెళ్తున్న సందర్భంగా అందరూ ఆపి తమ హర్షాన్ని వ్యక్తం చేయడం, నన్ను తమ ఆడపడుచుకి ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నర్సాపురం పార్లమెంట్లో త్రిపురాలను ఢీకొంటాకి ఏ విధంగా మీ సన్నాలు ఎదురుకెళ్తారు? అంటే నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాం, మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకు బలం. ఆయన ఆచరించే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ మాకు బలం తప్పించి ప్రత్యర్థి ఎవరనేది మాకు అసలు ఆలోచనే పెట్టం. మేము అవతల నుంచి ఏ ప్రత్యర్థి వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మతోనూ వారి యొక్క
సంక్షేమ పథకాలతోనూ వారు ఆచరించిన ఈరోజు కొత్త నూతన వరవడిని సృష్టించి సామాజిక న్యాయాన్ని పాటించిన విధానానికి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు అండగా ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో ఏ విధంగా స్పందన ఉంటుందంటున్నారు మీరు? ప్రతి కార్యక్రమానికి మీరు అటెండ్ అవుతున్నారు కదా, జనాల దగ్గర ఏ విధంగా స్పందన వస్తుంది? ఖచ్చితంగా చాలా మంచి స్పందన లభిస్తుంది. గతంలో ఎప్పుడు ఏ వ్యక్తి వెళ్ళినా స్పందన ఉంటుంది, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి ఇక్కడ ఒక ఓసీ అభ్యర్థికి మాత్రమే ఈ పార్లమెంట్ స్థానానికి కేటాయించే ఇంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ని ఆయన ఆలోచనలతో మరి ఎవరు కూడా డిమాండ్ లేకుండా, ఎవరు అడగకుండా ఒక బీసీ మహిళ కేటాయించడం పట్ల అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మనపై పెట్టి మనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని స్వాగతిస్తున్నారు అందరూ. ఏదైతే ఇక్కడ నర్సాపురం పార్లమెంటులో ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇక్కడ ఖచ్చితంగా గెలిచి చూపెడతానని చెప్పి ఉమాబాల గారు అంటున్నారు. ఇక్కడ తాజా విషయం అయితే కెమెరామెన్ చందితో సతీష్ స్వతంత్ర టీవీ వీరవాసరావు గ్రామం నుంచి. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ఆ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ అన్నారు. బీఎస్పీ మీద బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆర్ఎస్పీ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసిన ఆ పార్టీ సీనియర్ నేత మంద ప్రభాకర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు. కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే ఆయన రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండని పార్టీ శ్రేణులకైతే తెలుపలేదు. ప్రస్తుతం తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మంద ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాజీ అధ్యక్షులుగా పనిచేశారు ఆయన. ఏంటి ఈ పొత్తులకు సంబంధించి, పొత్తుల వ్యవహారానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా తీసుకొని మొదట కేసీఆర్ వద్దకు పంపింది బెహంజీయే, మళ్ళా వద్దన్న తర్వాత ఆయన రాజీనామాకు దారితీసిందా ఈ బెహంజీ నిర్ణయం? కేసీఆర్ గారి దగ్గరికి పొత్తుల విషయంలో బెహంజీ గారి నోటీసులు పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే మేము వెళ్ళి కేసీఆర్ గారిని అడిగినటువంటి స్థానాలు గౌరవప్రదంగా మేము అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నటువంటి విషయాన్ని మాకు తర్వాత తెలియజేస్తామన్నారు. మేము అడిగినటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాలు మాకు కేటాయించడం వల్ల మేము కొంచెము అంటే మమ్మల్ని అగౌరవపరిచినట్టు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్ నుండి మాకు 10 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు, అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ కూడా 11 మంది ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీకి కనీస స్థాయిలో గౌరవం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో బెహంజీ మాయావతి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలలో కూడా ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మీద అగ్రెసివ్గా విమర్శలు చేసింది బీఎస్పీ ఒకటి. ఆ తర్వాత కేసీఆర్తో పొత్తుకు వెళ్ళడం అనేది ఎట్లా చూడాలి? ఏంటి బీఎస్పీ స్టాండ్ ఏంటి సార్? అసలు భారతదేశంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నది. అది భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ ముప్పు రానున్నది అనే విషయాన్ని మేము గ్రహించడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో మేము పొత్తు చేసుకొని ఎన్నికలలో పొత్తులతో ఇక్కడ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్తో పొత్తుకు మేము ముందుకెళ్లడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన అందలానికి ఎక్కించినటువంటి పార్టీని ఒకేసారి రాజీనామా చేయడానికి ఇది బహుజనులందరికీ సంబంధించినటువంటి పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీల, మత మైనారిటీలందరికీ సంబంధించినటువంటి పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీ నుండి బయటికి వెళ్ళడం అనేది మేమైతే చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా కానీ మేము మా పార్టీ తరఫున ఇది మన బహుజన ఉద్యమం అనేది దొరలకు వ్యతిరేకంగా, దొరతనాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కింది కులాల రాజ్యాధికారం కొరకు ఏర్పడ్డ పార్టీ కాబట్టి దయచేసి మీరు ఏ రకంగానూ తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని ఇతర పార్టీలలో జాయిన్ కాకుండా మళ్ళీ మన బహుజన ఉద్యమానికి నాయకత్వం వహించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులకు సంబంధించి బీజేపీ ఒత్తిడి మేరకే వెనక్కి వెళ్ళింది బీఎస్పీ అనే రీతిలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇది నిజమేనా సార్? బీజేపీ ఒత్తిడి మేరకు బీఎస్పీ వెళ్ళడం అనేది జరగలేదండి. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి కీలకమైన సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయిని ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని పడగొట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వంలోనే ఆ పని జరిగింది.
ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీకి చట్టసభలలో వాళ్ళ ప్రభుత్వం నిలబడడానికి మద్దతు చేసినటువంటిది లేనేలేదు. వాళ్ళు అధికారంలోకి రావడానికి మేము పనిచేసేలేదని బహన్ కుమారి మాయావతి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినారు. ఇది ఓవరాల్గా మందా ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతామంటూ కూడా బీఎస్పీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజురోజుకు సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించడంతో ఆయన నుంచి నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. అయితే బయటకు వస్తున్న నిజాలు, వెలుగు చూస్తున్న అంశాలను గమనిస్తే ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదన్నది అర్థమవుతోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల వరకే పరిమితమైందా అనే కొత్త అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాదు, గతంలో దీని బారిన పడిన ప్రముఖుల సంఘటనలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్చ మొదలైంది. అయితే చాలా మంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ అంశానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. అయితే నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. అసలు ఎస్ఐబి ఏం చేయాలి, వాస్తవంలో ఏం చేస్తుంది అన్నది ఇక్కడ వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. వాస్తవానికి మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐబిని ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ కు కొద్ది దూరంలోనే దీని కార్యాలయం ఉంటుంది. అప్పట్లో ఎస్ఐబికి ప్రభాకరరావు ఐజీ హోదాలో చీఫ్ గా ఉండేవారు. 2020లో ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కొనసాగించింది. ఈ సమయంలోనే ఆయన ప్రణీత్ రావును ప్రత్యేకంగా ఎస్ఐబికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన తన పని మొదలుపెట్టారు. అయితే మావోలు, ఉగ్రవాదుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పనిలో ఉండాల్సిన వాళ్ళు దారి తప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజానికి ప్రభుత్వాలు ఏవైనా ఇతర పార్టీల మీద నిఘా పెట్టడం, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం సర్వసాధారణమేనని చెప్పాలి. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఈ కోవాలోనే ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే ఇక్కడే మరో కీలక అంశం వెలుగులోనికి వచ్చి బీఆర్ఎస్ నేతలే కంగుతిన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ పార్టీ నుంచి ఎవరైనా నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా, ఏమైనా ఇతర వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారా లాంటి అంశాలను కనుగొనేందుకు సొంత పార్టీ నేతలపైనే బీఆర్ఎస్ పెద్దలు ప్రణీత్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించాలన్న విషయం తెలిసి గులాబీ నేతలు ఏం చేయాలో తెలియక లోలోన గుబులు పడుతున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు మొదటిది కాదు, చివరిది అవ్వదు. గతంలోనే రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపించారు. ఇదే కాదు, మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది గులాబీ పార్టీ. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో జరిగింది ఇదేనన్న వాదన అప్పట్లోనే వినిపించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాటి సీఎం చంద్రబాబు స్వయంగా తన ఫోన్ ఎలా ట్యాప్ చేశారని ప్రశ్నించడం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అంతేకాదు, ఏపీ సీఎం జగన్ తన సొంత పార్టీ వాళ్ల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న విమర్శలు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వినిపించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా ఎంతో మంది బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక పెగసాస్ స్పైవేర్ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంత కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ల ఘటనలకు లెక్కే లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన చట్టాలు ఏం చెబుతున్నాయంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కొన్ని సందర్భాల్లోనే చట్టబద్ధమైన అంశంగా చూస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫోన్లు ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలు సూచిస్తుంది. ఇక ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి.
మరి చట్టాలు ఇలా ఉన్నా ఇదంతా ఎలా జరుగుతుందంటే అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరించే మన నేతలు తమ ఆధిపత్యం చాటుకునేందుకు, అధికారం కొనసాగించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటనే విమర్శలు ఎప్పటి నుంచో ఉంది.